బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. బీచ్ లో జరిగిన ఎయిర్ షోను చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో వేలాదిగా రైల్వే స్టేషన్ కు వచ్చారు జనం. తొక్కిసలాటలో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అస్వస్థతకు గురైన వారికి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. మెరీనా బీచ్ లో జరిగినటువంటి ఎయిర్ షోను చూసేందుకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో షో అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో రైల్వే స్టేషన్ కి భారీగా జనం పోటెత్తడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక మంది అక్కడ జనం తొక్కిసలాటకు గురైనటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అధికారులు ఎక్కడ వైఫల్యం చెందారు? ఈ తొక్కిసలాటకి కారణాలేంటి? నిజానికి మెరీనా బీచ్ తీరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవాళ ఎయిర్ షో జరిగింది. నిజంగా చాలా కనుల విందుగా ఈ షో ఉంటుంది. ఈ షోను తిలకించేందుకే ఒక్కసారిగా లక్షలాది మంది ఉత్సాహవంతమైన చెన్నై నగర వాసులు మెరీనా తీరానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం ఈ ఎయిర్ షో కనుల విందుగా కొనసాగింది. అయితే ఒక్కసారిగా ఎయిర్ షో ముగిసిన తర్వాత ఆ షో చూడడానికి వచ్చిన లక్షలాది మంది ఒక్కసారిగా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఒక్కసారిగా ఒకే చోట్ల కనీసం ఒక 5-6 లక్షల మంది వచ్చేసిన నేపథ్యంలో తిరిగి వెళ్ళడానికి అనువైన ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడెక్కడ కూడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అక్కడ బస్ స్టాండ్ వేల మందితో కిక్కిరిసిపోయింది. చివరకు అందరూ కూడా అక్కడే ఉన్న మెరీనా రైల్వే స్టేషన్ ని ఎంపిక చేసుకున్నారు. ఒక్కసారిగా వేల మంది మెరీనా రైల్వే స్టేషన్ లోకి వెళ్లడంతో దీంతో రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట్ లో సుమారు 100 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తుంది. దాదాపు 3 అంబులెన్సులు ఇప్పటి వరకు ఘటనా స్థలానికి వచ్చి పలువురిని అక్కడి నుంచి హాస్పిటల్కు తీసుకున్న పరిస్థితి. అయితే మృతుల సంఖ్య ఏదన్నా ఉందా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇది కనీసం ఒక 2-3 చనిపోయినట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో ఒక ఏపీ వ్యక్తి ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. కానీ సుమారు 100 మందికి పైగా ఈ తొక్కిసలాట్లో గాయపడినట్టు తెలుస్తోంది. కేవలం అంటే ఇట్లాంటి ఒక ఎయిర్ షోకు వేల మంది వస్తారు, లక్షల్లో వస్తారని తిరిగి వెళ్ళిపోవడానికి అనువైన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడంలో మాత్రం ప్రభుత్వం కొంతవరకు వైఫల్యం చెందని చెప్పక తప్పదు. ఎట్లా పోవాలో దిక్కుతోచక ఒక్కసారిగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ వీధుల మీదకి జనాలు రావడంతో ఎక్కువ మంది రైల్వే స్టేషన్ వెళ్ళడం అనువైన ప్రాంతంగా భావించి రైల్వే స్టేషన్ లోకి వెళ్లారు. మురళి, దాదాపు 100 మందికి పైగానే గాయాల పాలయ్యారంటున్నారు. ఇందులో క్యాజువాలిటీస్ అంటే మృతి చెందిన వాళ్ళ పరిస్థితి ఎంతమంది వరకు ఉండే అవకాశం ఉంది? అండ్ సీరియస్నెస్ ఎంతవరకు ఉంది? గాయపడిన వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందా లేదు మెరుగ్గానే ఉందా? లేదు, అంటే ఈ ఘటనలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం అఫీషియల్ గా మృతుల సంఖ్య ఇంకా రికార్డు కాలేదు. అయితే కనీసం ముగ్గురు నలుగురు చనిపోయి ఉంటారని ప్రాథమికంగా ప్రత్యక్ష సాక్షుల నుంచి మనకు వస్తున్న సమాచారం. అయితే అంతేకాకుండా తీవ్రంగా గాయపడ్డవారు అంటే ఊపిరాడక తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కనీసం 100 నుంచి 150 మంది ఈ స్థాయిలో తీవ్రంగా తొక్కిసలాట్లో గాయపడినట్టు తెలుస్తోంది. వీరందరినీ కూడా అప్పటికప్పుడు అంబులెన్స్ పిలిపించి వారందరినీ కూడా ఆసుపత్రికి దగ్గరలో ఉన్న చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇతర ప్రైవేట్ క్లినిక్లు తరలించే ప్రయత్నం చేస్తారు. మృతుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. కొంత అధికారుల వైఫల్యం ఉంది. ఇట్లాంటి ఒక ఎయిర్ షో చూడడానికి ప్రతి ఏటా కూడా వేలల్లోనే మొత్తం ఈ ఔత్సాహికులు అట్లా ఆసక్తి ఉన్నవారు వస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఒక్కసారిగా పైగా సండే కావడంతో అంతా కూడా రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. పైగా ఒక సముద్ర తీరంలో ఎయిర్ షో చూడడం అనేది చాలా ఎంజాయబుల్ గా ఉంటుంది. కాబట్టి మొత్తం చెన్నై చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుంచి లక్షల్లోనే ఈ ఒక్కసారిగా ఎయిర్ షోకు చూడడానికి వచ్చినట్టు తెలుస్తోంది. వారంతా కూడా సండే కూడా సండే కావడంతో చాలా రిలాక్స్ గా ప్రశాంతంగా అందరూ కూడా పిల్లల్ని కుటుంబీకులను తీసుకొని వచ్చి మరి ఈ ఎయిర్ షోను చూపించారు. చివరికి వారందరూ కూడా ఒక్కసారిగా తిరిగి తమ ఇళ్లకు వెళ్ళడానికే జరిగిన ఇబ్బందుల్లోనే ఇట్లాంటి ఒక తొక్కిసలాట చోటు చేస్తుంది. వారికి ఎట్లాంటి వసతి రవాణా సౌకర్యం అక్కడ ఏమీ కనిపించట్లేదు. దగ్గర వేలంచేరి బస్ స్టాండ్ ఉన్నా ఆ బస్ స్టాండ్ కూడా వందల వేల మందితో కిక్కిరిసిపోయి ఉంది. అక్కడ బస్సులు దొరికే పరిస్థితే లేదు. ఈ నేపథ్యంలో దగ్గరనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. దీంతో ఒక్కసారిగా వేల మంది ఈ రైల్వే స్టేషన్ లోపలికి చొరబడ్డారు. ట్రైన్ వస్తే అందుకోవాలన్న ఉత్సాహంలో ఒకరిపై ఒకరు పడ్డంతో
చివరకు తీవ్రమైన తొక్కిసలాటకు కారణం అయింది తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే 100 మందికి పైగానే తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పైన ఇంకా స్పష్టత లేనప్పటికీ ఇప్పటికైతే కనీసం 4-5 మృత్యువాత పడినట్లుగా స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు సునీల్. ఓకే మురళి. చెన్నై మెరీనా బీచ్ లో ఎయిర్ షోను చూసేందుకు లక్షలాదిగా తరలి వచ్చారు జనం. అందులోనూ ఆదివారం కావడంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎయిర్ షో జరుగుతుండటంతో తిలకించేందుకు కుటుంబాలు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో లక్షల సంఖ్యలో అక్కడికి ఎయిర్ షో చూడడానికి వచ్చారు. ఆద్యంతం కూడా షో అంతా కూడా తిలకించిన తర్వాతే అసలు సమస్య మొదలైంది. అందరూ కూడా తిరుగు ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో ఒక్కసారిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేదంతా కూడా స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ వైపు జనమంతా కూడా మరలినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ కు ఒకేసారిగా వేలాదిగా జనం అక్కడికి తరలి వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మనం 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. జనం ఏ రకంగా ట్రైన్ అందుకోవాలి అన్న ఉద్దేశంతో ఏ రకంగా అక్కడ పోటీ పడుతున్నారు ఒకళ్ళకొకళ్ళు అనేది మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంత రద్దీ ఉన్న నేపథ్యంలో అధికారులు ఎక్కడ విఫలమయ్యారు, ఎక్కడ వైఫల్యం చెందారు, ఎందుకు ఇంతమంది జనం ఒకేసారిగా అటు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కి వస్తారని ఎందుకు అంచనా వేయలేకపోయారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి ఈ తొక్కిసలాటలో దాదాపు 100 మందికి పైగానే గాయాలైనట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అందులో 4 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకా అందరినీ కూడా తొక్కిసలాటకు గురైనటువంటి అందరినీ కూడా అంబులెన్స్లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఇంకా అక్కడ కిక్కిరిసినటువంటి వాతావరణం అయితే కొనసాగుతుంది. రైట్. చెన్నై మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ లో ఆదివారం ఆహ్లాదంగా గడిపేందుకు, చెన్నై తీరాన్ని సందర్శించేందుకు, తీరం వెంబడి జరుగుతున్నటువంటి ఎయిర్ షోని తిలకించేందుకు వేలాదిగా లక్షలాదిగా అక్కడికి జనం తరలి వచ్చారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా చిన్నపిల్లల్ని కూడా వేసుకుని ఆ ఎయిర్ షోని తిలకించేందుకు వచ్చినటువంటి జనం షో అయిపోయిన తర్వాత అసలు సమస్య మొదలైంది. షో అయిపోయి తిరిగి ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో రోడ్లన్నీ కూడా జనమయం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. వెహికల్ ఏది కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కే ఇట్లా ఇబ్బంది పడుతుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ తో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి వెళ్లడంతో జనం ఒక్కసారిగా పోటెత్తడంతో అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఆక్యుపై అయిపోయింది. ఇసుకేస్తే రాలనంతటువంటి జనం అనేటువంటి ఒక సామెతకి యాప్ట్ అయ్యేలాగా ఆ పరిస్థితులు ఉన్నాయి. మరి అధికారులు అంతమందిని ఒకేసారి ఎలా అలౌ చేశారనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో ఒక్కసారిగా జనం స్టేషన్ వైపు పోటెత్తడంతో మనం స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం. ఒక్కసారిగా ట్రైన్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ట్రైన్ అందుకోవాలి అనేటువంటి ఆతృతలో ప్రజలందరూ కూడా ముందుకు కదలడంతో, ట్రైన్ వైపు కదలడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దగ్గర 100 మందికి పైగానే గాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. అందులో దగ్గర 10ల సంఖ్యలో వ్యక్తుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స నడుస్తోంది.